స్వీట్ డార్లింగ్. హాయ్ వనిత డార్లింగ్, చాలా రోజులకి నీ గొంతు వినే భాగ్యం కలిగించినందుకు థ్యాంక్స్. గొంతు వింటే చాలా, ఇంకేమీ అవసరం లేదా? లేకుండా ఎలా ఉంటుంది డార్లింగ్? పాత బట్టల్ని స్టీల్ సామాన్లకో ఉల్లిపాయలకో వేసుకునే అవకాశం ఉంటుంది గాని సెగలు పుట్టిస్తున్న కోరికల్ని తీర్చుకునే అవకాశం లేక మనసు అల్లాడిపోతుంది డార్లింగ్. ఆ 3 ముళ్ళు పడితే మొత్తం అందర్నీ 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఇప్పుడు నేను నీకు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? మనం వాటాలు పంచుకునే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పడానికి కాదు, మీ ఊరి అందాల బొమ్మైన సావిత్రి నోటికి తాళం వేశానని చెప్పడానికి. దానికి తెలిసిన నిజం ఎవ్వరికీ చెప్పకుండా దాన్ని లాక్ చేశాను. ఓకే డార్లింగ్. అది స్కూల్ వాళ్ళు నా ప్రమోషన్ గురించి ఫోన్ చేశారమ్మా. వాళ్లతో మాట్లాడుతూ నువ్వింత దగాకోరు అనుకోలేదే. అమ్మా మీరు అమ్మా చెప్పవే. నేను పాపిస్తుందాన్ని. నేను చేసిన తప్పును క్షమించండమ్మా, క్షమించండమ్మా. పెద్ద మనసు చేసుకుని క్షమించండమ్మా. నీ మొసలిక నీరు కరిగిపోయే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు గాని ఈ నాటకాలు కట్టిపెట్టి మర్యాదగా బయటికి కదిలో. నువ్వెక్కడెక్కడ ఏం చేశావో, ఎవరెవరితో తిరిగావో, ఎన్ని కొంపలు కూల్చావో మాకు తెలిసిపోయిందిలే గాని యాక్టింగ్లు మానేసి బయలుదేరు. ఇంకా అలా చూస్తున్నావేంటి? వెళ్ళమని చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళవు. నీలాంటి నీచురాల్ని నర్మద స్థానంలో ఊహించుకున్నందుకు మా నర్మద ఆత్మ కూడా ఘోషిస్తుందా నీచురాల? వెళ్ళవు. సార్, మీరు మీ మనసులో నాకు చోటిస్తానన్నారు. వీళ్ళు ఈ ఇంట్లో కూడా చోట్లేదని నన్ను పొమ్మంటున్నారు. ఇదే న్యాయం సార్. ప్లీజ్ సార్, మీరైనా నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్. నీ గురించి మా కేశవ్ అంతా చెప్పాడు. నీలాంటి వాళ్ళని నమ్మడం అమాయకత్వం అయితే క్షమించడం మూర్ఖత్వం అవుతుంది. కేశవ్, తీసుకెళ్ళు. ప్లీజ్ సార్. డ్రైవర్, నా పెళ్లి చేయడం కోసం నువ్వు ఆ వనితని నమ్మితే ముందు నా ప్రాణాలు పోవడం సంగతి అలా ఉంచు. మన ఇంటి పరుగు పోతుంది. నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసినప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరిగితే దాన్ని భరించే ఓపిక నాకు లేదత్తయ్య. ఆఖరి నిమిషంలో తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్ళయ్యాక తెలుసుంటే అలాంటి తిరిగిపోతుని చేసుకున్నందుకు నా పరువు, మర్యాద, ఈ ఇంటి గౌరవం మొత్తం మంట కలిసిపోయేది. అసలు ఈ పెళ్లికి ఒప్పుకొని నేను తప్పు చేశాను అనిపిస్తుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ నిన్ను ఇలా రోడ్డు మీద చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు ఈ స్థితికి వచ్చినందుకు మా ఫ్రెండ్స్కి మంచి ట్రీట్ ఇచ్చి నా సంతోషాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాను. ఉంటే చిల్లర వేస్తారు, లేకపోతే విసుక్కుంటూ పొమ్మంటారు. అంతే తప్ప ముష్టి వాళ్ళను కూడా ఎవరూ మెడబెట్టి గింటేరు. నిన్ను మాత్రం వాళ్లకంటే హీనంగా మెడపట్టి గెంటేశారు. ఏయ్, వింటున్నాను కదా అని తెగరెచ్చిపోతున్నావేంటి? నేను నువ్వనుకుంటున్నట్టు అవమానించబడ్డ ఆడదాన్ని కాదు, దెబ్బతిన్న పాముని. నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు. నేనేంటో చూపిస్తాను.